దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు, ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు, ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్ని కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది. 28 జూలై 2020 నాడు సరిగ్గా నెల రోజులకు 27 ఆగస్ట్ 2020 రోజు మళ్ళా సిబిఐ ముందుకు వచ్చి మళ్ళా స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ రోజు ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, లెటర్ గురించి నేను లాస్ట్ టైం నెల క్రితం చెప్పింది అంతా తూచు, నాకేమీ గుర్తులేదు, లెటర్ గురించి నేను చూడలేదు, నాకేమీ గుర్తులేదు, ఎప్పుడో సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ గారి చేతిలో నేను లెటర్ చూడడమే తప్ప అంతకు మించి నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి నిర్మోహమాటంగా అబద్ధం చెప్తుంది. అంటే నిజంగా సిబిఐ ఈ మాదిరి ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడానికి మరో వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది విచారణ చేసే పద్ధతి ఇది కరెక్టేనా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే,
నా బెయిల్కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్క నిమిషం, సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకు వాయిస్ రావట్లేదు? He's working very, very hard. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదనాన్ని చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. అయితే ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నేను మీ ముందు 2 ఉదాహరణలు ఉంచా, 2 కూడా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్ స్టేట్మెంట్స్ కూడా మీ అందరికీ అందజేస్తా. అదేవిధంగా పండింటి రాజశేఖర్, నీరుగట్టు ప్రసాద్, షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తా. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇవ్వమని అడగాలి మీరు, అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు, కేసులో కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది, దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయ్యుండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతకు అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మన